తెలంగాణ విషయానికి వద్దాం. మనతో పాటు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు ప్రస్తుతం స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. రామచంద్ర నాయక్ గారు, ఇప్పటివరకు అన్ని సర్వేల్లో కూడా బీజేపీకి కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు వస్తాయి తెలంగాణలో అని చెప్తున్నారు. అన్ని సర్వేలు కూడా మినిమం 8 ఇస్తున్నారు, కొన్ని సర్వేలు 12 సీట్లు కూడా ఇచ్చాయి. ఎందుకు ఇట్లా జరిగిందంటారు? ప్లస్ బీఆర్ఎస్ కి మెజారిటీ సర్వేలో ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఒక్క సర్వే మాత్రం న్యూస్ 18 సర్వే మాత్రం 2 to 5 సీట్స్ ఇస్తున్నాయి. ముఖ్యంగా జీటీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. సర్వేలు వాస్తవంగా గత సార్వత్రిక ఎన్నికల్లో చూస్తే టీఆర్ఎస్ కూటమి కాంగ్రెస్కు మెజారిటీ సీట్లు వస్తాయి తెలంగాణ రాష్ట్రంలో, కానీ ఆ ప్రభుత్వం మాత్రం టీఆర్ఎస్ఏ నెలకొల్పుకుంటుందని చెప్పేసి పోల్స్ చాలా వారికి ఫేవర్గా మాట్లాడినాయి. కానీ ఫలితాలు చూస్తే కొంత మరి వారు అంటే సర్వేలకు వ్యతిరేకంగా కొంత వచ్చినట్టు కూడా ఆధారాలు ఉన్నాయి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల్లో పాలించిన అంటే చేసిన పీరియడ్ టర్మ్లో ప్రజా వ్యతిరేక విధానాలు నిరంకుశంగా అంటే ఏకపక్ష నిర్ణయాల ద్వారా ప్రజలు విసుగు చెంది డెఫినెట్గా రాష్ట్రంలో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు రాష్ట్రంలో తెచ్చుకుంది ప్రజలు. తర్వాత ప్రజాపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి కేవలం 2.5 నెలలు మాత్రమే ప్రజాపాలనను అందించగలిగినాం. ఈలోపు పార్లమెంట్ లోక్సభ ఎన్నికలకు కూడా రావడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ చెప్పే ప్రకారంగా బీజేపీ సీట్లు పెరగవచ్చు, కానీ కాంగ్రెస్కి 10 to 12 సీట్లు కాంగ్రెస్ పార్టీ సాధించుకునే పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉంది. 10 నుంచి 12 ఖచ్చితంగా మీకే ఎక్కువ వస్తాయి. తప్పకుండా అండి. 8 సీట్లు ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. 1,00,000 మెజార్టీకి పైన. కొన్ని టఫ్ అంటే 50,000 నుంచి 1,00,000 మెజార్టీ. 8 సీట్లను ఏమి చెప్పగలుగుతారు? అంటే ఇప్పుడు మనకు గత సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్, నల్గొండ, ఖమ్మం, మహబూబాద్ ఈ 3 క్లియర్ గా కాంగ్రెస్ కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, మహబూబ్నగర్ అన్నట్టు ఏం కనిపించట్లా. లేదు, తప్పకుండా వరంగల్ కూడా గెలవబోతున్నాం, మహబూబాద్ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం, ఖమ్మం కూడా అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం, నల్గొండ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం, భువనగిరి, మహబూబ్నగర్, అదేవిధంగా నాగర్ కర్నూలు కూడా మేము పక్క 1,00,000 పైనే మెజార్టీతో గెలవబోతున్నాం. భువనగిరి కూడా చాలా టైట్ వచ్చింది. బీజేపీతో అటు ఇటు ఎవరైనా గెలవచ్చు అంటారు? లేదు, అంటే మీరు చూస్తారుగా ఇంకో 2 రోజులు ఎల్లుండే కదా. తప్పకుండా భువనగిరి, ఉమ్మడి వరంగల్ కూడా కాంట్సే అంటున్నారు. అంటే బీజేపీ ఓట్లు పెరిగినాయి. ఎందుకంటే టీఆర్ఎస్ మీద నమ్మకం ఎప్పుడైతే తగ్గిందో డెఫినెట్ గా ఆల్టర్నేట్ కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు బీజేపీకి టర్న్ అయిన మాట వాస్తవం. కానీ గెలుపు దాకా తీసుకొచ్చేంత నాయకత్వం కానీ కింద క్యాడర్ కానీ బీజేపీలో లేకపోవడం వల్ల ఆ సీట్లు సరే వాళ్ళు ఊహించినట్టయితే జరగదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ 4 జిల్లాలు స్వీప్ చేయబోతున్నాం. ముఖ్యంగా మిగతా జిల్లాల్లో కొంత నాగర్ కర్నూలు కూడా అంత ఈజీగా లేదు అంటారు. అంటే సరే సర్వేలు చెప్పిన దానికి వాస్తవానికి గ్రౌండ్ రియాలిటీకి కొంచెం డెఫినెట్గా తేడా ఉంటుంది. నాగర్ కర్నూలులో మల్రవి గారు గెలవబోతున్నారు. అక్కడ డాక్టర్ మరి వంశీచంద్రరెడ్డి గారు గెలవబోతున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. మేము 8 సీట్లు ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. ఎందుకంటే కేంద్రంలో మోడీ గారు, ఇక్కడ కేసీఆర్ గారు ఒక్కడే పోకడ, వంటెద్దు పోకడ, ఏకపక్ష నిర్ణయాలు, మరి ఎక్కడ వాళ్ళు ఉపాధి కల్పించిన పరిస్థితులు లేవు, ఎక్కడ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసినట్టు లేదు. కేవలం ప్రచార ఆర్భాటాలతో 10 సంవత్సరాలు గడిపారు. సో డెఫినెట్ గా బీజేపీ మీద, టీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోనే బీజేపీ పెరిగింది తప్ప బీజేపీ స్వతహాగా బలమైన పార్టీ కాదు. అది నా అంచనా. రాకేష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు ఆర్మూర్ నుంచి.